ఇంద్రధనుసు పేరే 7 కలర్స్ కన్వెన్షన్ అండ్ స్టూడియో సెంటర్. ఇప్పుడు రేపటి నుంచి తొందరలో ఇక్కడ నుంచి ఫిల్మ్ షూటింగ్స్, సాంగ్ షూటింగ్స్, ఫోటో షూట్స్, బేబీ ఫోటో షూట్స్ ఎన్నెన్నో జరగబోతున్నాయి. అండ్ మనకి ఇప్పటివరకు హైదరాబాద్లో షూటింగ్ అంటే గుర్తొచ్చేది రామోజీ ఫిల్మ్ సిటీ. అండ్ దాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ 7 కలర్స్ కన్వెన్షన్ అండ్ స్టూడియో సెటప్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ చేసిన అందరికీ కూడా మరోసారి స్వాగతం. స్పెషల్ మెన్షన్ టు ఆల్ ది మీడియా పర్సన్ ఎవరైతే వచ్చారో. సో ఈ 7 కలర్స్ కన్వెన్షన్ అండ్ స్టూడియో ఈ 780 అని అంటే ఏడుగురు కలిసి తయారు చేసిన ఒక చిన్న ఐడియా ఇంత పెట్టడం జరిగింది. అండ్ వాళ్ళలో ఆ 7 ఇంపార్టెంట్ పీపుల్, ది ఓనర్స్ ఆఫ్ ది 7 కలర్స్ కన్వెన్షన్ అండ్ స్టూడియో సెంటర్, శ్రీ అనిల్ కడియాల, శ్రీ నాని కోవిలపుడి, శ్రీ రవి కొలిపాల, శ్రీ అశోక్ నల్లజాల, శ్రీ వెంకట్ గుండా గారు, శ్రీ భాస్కర్ రెండూరి గారు, అండ్ ఫైనలీ రామకృష్ణ పెమ్మసాని గారు. ఈ 7 కలిసి బ్యూటిఫుల్ కన్వెన్షన్ అండ్ స్టూడియో స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఈ రోజు లాంచ్ చేస్తాం. అందరికీ స్వాగతం. అండ్ వెయిట్ చేయకుండా స్పెషల్ గెస్ట్ ని స్టేజ్ చేద్దాం. ఐ రిక్వెస్ట్ the CEO of Gita Arts, one of our very favorite, very inspiring person, Shri Allu Arvind garu studio ki awesome ga korutunna. Requesting Anik Kariala garu, Nani Kovilapudi garu, Gopinath garu swagatam palikasindiga korutunna. Welcome sir. Thank you so much sir. My busy schedule lo ma time తీసుకొని ఇక్కడ వచ్చారండి. Blessings are very very important. Next, a very sensational director. ఆయన సినిమా కోసం ఎదురు చూస్తూ ఉంటాం. He is none other than Bolpatti Singh garu. We request you to come on stage and requesting Ravi Kolipal garu and Ashok Nallajala garu to come on stage and Gopinath swagatam palikasindiga korutunna. The one and only Bolpatti Singh garu. Congratulations sir. Thank you so much sir. And alage ఆయన అప్పుడు అనేది గుర్తొచ్చేది ఒకే ఒక్క పేరు మనకి ఎంతగానో Thank you so much Ali garu. Thank you so much for coming. And finally, last but not least, a very promising actor, one of the best in today's young generation heroes. I request Karthikeya garu to come on stage. Bhaskar Reddy garu and Ramakrishna Pemasani garu. Thank you so much for coming, Karthikeya garu. And alage manaki ఈనాడు వీటికి అంటే గుర్తొచ్చేది మనకి ఎంతగానో ఇన్స్పిరేషన్ అందిస్తున్న ఆర్టీ గారు సింగపూర్. Anil garu, Ravi garu, request you to come on stage. Anil garu చేతుల మీదుగా మా బాబు గారికి a very hearty welcome. Okay, all these seven colors ఇప్పుడు ఆకర్షించిన అనిల్ కడియాల గారు, నాని కోవిలపుడి గారు, రవి గారు, అశోక్ గారు, వెంకట్ గారు, భాస్కర్ గారు అండ్ రామకృష్ణ గారు. Seven Colors Convention and Studio officially launch అయిపోయింది ఈ రోజు నుంచి. And special thanks to our chief guest, special thanks to our 7 beautiful owners. And ఈ ఐడియా ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని గురించి మాట్లాడడానికి బోర్డు అంతా ఇన్ఫర్మేషన్ ఈ కన్వెన్షన్ గురించి ఇవ్వడానికి మే ఐ రిక్వెస్ట్ ద మోస్ట్ బ్యూటిఫుల్ జ్ఞాపక ఎంటర్టైన్మెంట్స్ ఓనర్ శ్రీ ప్రవీణ గారు టు కమ్ ఆన్ స్టేజ్. So
మీరంతా చూస్తుంటేనే 7 కలర్స్ ఆల్రెడీ సక్సెస్ సాధించింది అనిపిస్తోంది. ముఖ్యంగా ఒక మాట చెప్పుకోవాలి, ఇందాక పూజ జరిగేటప్పుడు అమ్మా నాన్నని కలుసుకున్న తర్వాత అతిథి దేవో భవ అన్నారు. సో ఇక్కడికి వచ్చిన అతిథిని చూస్తుంటే నిజంగా కడుపు నిండిపోయింది. మా 7 కలర్స్కి మా థాట్ సక్సెస్ సాధించాం అనిపిస్తుంది. మేము ఏ కార్యక్రమం తలపెట్టినా దానికి నేను ఉన్నాను అని సపోర్ట్ ఇస్తూ బాబు గారు అండ్ అల్లు గారు, అలీ గారు, బోయపాటి గారు అంటే మా మూవీ ఫస్ట్ మూవీ హీరో కార్తికేయ. సో వీళ్ళందరూ ఇలా బెస్ట్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ గెస్ట్తో పాటు అక్కడ కూర్చున్న మీరందరూ కూడా మా సక్సెస్ని ఆకాంక్షిస్తూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఎలా. సో 7 కలర్స్ గురించి చెప్పాలి అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక స్పెషల్ మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్ని ఎలా అయితే మర్చిపోకుండా సెలబ్రేట్ చేసుకోవాలి అనే దాని గురించి వచ్చిన థాట్తో డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇన్స్టాలో ఒక 90 సెకండ్స్ రీల్ పెట్టడానికి మనం ఫిల్టర్స్ వాడి ఎడిటర్లు పెట్టుకొని ఇంత కష్టపడి చేసిన జనరేషన్కి వాళ్ళు అలా వచ్చి ఎక్కువ కష్టపడకుండా ఇలా వాళ్ళ ఒక స్పెషల్ డే ఎంజాయ్ చేసి వెళ్ళాలి అని డిజైన్ చేయడం జరిగింది. సో మీ అందరికీ నచ్చుతుంది అని హోప్తో నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లోనే 7 మెంబర్స్ కలిసి 7 కలిసి సృష్టించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇక్కడ మనకి 3 మెయిన్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇండోర్ అండ్ అవుట్డోర్ కంబైన్లో ఒకటి, అలానే ఇండోర్ కంబైన్ హాల్, ఆ తర్వాత అవుట్డోర్ ఫంక్షన్ హాల్. అండ్ ఎస్పెషల్గా మేము డిజైన్ చేసింది ఫోటోషూట్ కోసం అని పిల్లల కోసం, అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్. ఈ రెండు 90 ప్లేసెస్ సెట్స్తో డిజైన్ చేయడం జరిగింది. అంటే ఇంకొక స్పెషల్ ఏంటంటే ఇది ఒకటే సిటీకి దగ్గరలో ఉన్న ఫస్ట్ హైదరాబాద్ గచ్చిబౌలి అంటే హైదరాబాద్, ఆ గచ్చిబౌలి నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఇది ఫస్ట్ టైం లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో ఫుల్లీ ఏసీ కూడా మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకా హైదరాబాద్లో డిజైన్ చేయడం జరగలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సార్ మీరు అందరూ స్టూడెంట్ వచ్చారు కాబట్టి ఫస్ట్ మీ ఒపీనియన్ చెప్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. చాలా కష్టపడి జరిగింది. సో వాళ్ళందరూ కష్టపడి వాళ్ళందరూ ఒక స్థానం సంపాదించుకోవాలి. అలాగే సీనియర్స్ అవ్వచ్చు, ఈవెంట్స్ అవ్వచ్చు, బాలు గారు ఆశీర్వాదంతో, వాపిరెడ్డి గారి ఆశీర్వాదంతో, అలాగే మా చైర్మన్ రామోజీరావు గారి ఆశీర్వాదంతో ఈ రోజున అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున ఇంత అద్భుతమైన ఒక స్టూడియో మనం కట్టుకోవాలి, చేసుకోవాలి. ఎందుకంటే సిటీ దగ్గరలో ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో అరవింద్ గారు గోల్డెన్ హ్యాండ్స్ మీద, అలాగే మా డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ గారు చెప్పిన, అలాగే మా బాబు గారు కార్తీక్ హీరో, అలాగే ఇక్కడికి వచ్చిన గెస్టులు కూడా మీరు వాళ్ళందరినీ ఆశీర్వదించి ఈ ఒక అద్భుతాన్ని సృష్టించిన ఎవరైతే ఈ 7 రేగోడో 7 కలిసి వాళ్ళ 7 ఈ రోజున ఒక మంచి రోజు ఇది చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నేను ఫస్ట్ చూపించగానే నేను అనుకున్న చిన్న చిన్నగా ఇలాగే ఎదిగి చాలా గొప్ప అయ్యారు. సో అలాగే మీరు కూడా చిన్న చిన్నగా ఎదిగి ఇంకా గొప్ప రావాలి. ఎందుకంటే ఇక్కడికి రావడం వల్ల ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. సో ఎందుకంటే మనం వాళ్ళ ఉపాధి కలుస్తున్నామంటే అది మామూలు విషయం కాదు. అలాగే మరి అరవింద్ గారు కూడా చిన్న బ్యానర్ నుంచి ఈ రోజున ఒక అద్భుతంగా అంటే అందరూ చెప్పుకోవడానికి అలాగే అందరూ స్టూడియోస్ అవ్వచ్చు, గీత ఆర్ట్స్ అవ్వచ్చు, అలాగే అల్లు అర్జున్ ఈ రోజున ఒక డ్యాన్స్ స్టార్, గ్లోబల్ స్టార్. సో డెఫినెట్గా వాళ్ళ కృషి ఎంతో ఉంది కాబట్టి అంత గొప్ప మాట్లాడచ్చు. అలాగే ఇది ఇంకా పెద్దగా సాధించి ఇంకా సక్సెస్ సాధించాలని అలాగే కాబట్టి
చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నిజంగానే రామోజీరావు గారి ఇన్స్పిరేషన్తో ఇవన్నీ స్టార్ట్ అయ్యాయి, ఇవన్నీ మొదలు పెడతాయి. ఆ రూపం వ్యక్తి ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నెక్స్ట్ కార్తికేయ గారు ఈ రౌండ్ చేసినప్పుడే చూసేసి వాళ్ళ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్కి చెప్పారంట నా సినిమా షూటింగ్ మొత్తం ఎక్కడే జరగాలి ఎప్పటి నుంచి అని. సో కార్తికేయ గారు వెరీ ఇంట్రెస్ట్ విత్ ప్రాపర్టీ, వాళ్ళే ప్రొడ్యూసర్స్ మీరే చెప్పారంట. సో కార్తికేయ గారు మీ ఎక్స్పీరియన్స్ గారు. అందరికీ నమస్కారం. వెరీ హ్యాపీ టు బీ హియర్. అలీ గారు, ప్రవీణ గారు మా గునా 369 మూవీ ప్రొడ్యూసర్స్. సో నా కెరీర్లో నాకు చాలా ఇష్టమైన సినిమా, చాలాసార్లు చెప్పాను, నా ఫేవరెట్ మూవీ నా కెరీర్లో. సో వాళ్ళ టేస్ట్ ఆబ్వియస్లీ వాళ్ళ బీయింగ్ టు టీవీలో చాలా షోస్ అవి ప్రొడ్యూస్ చేస్తున్నారు, గునా 369 మూవీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇది స్టార్ట్ చేశారు అలాంగ్ విత్ పార్ట్నర్స్ అని అందరి పేరు దొరుకుతారు. సో ఇప్పటివరకు చేసినవన్నీ ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాయో అంతకు మించి ఇది సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ చూపించారు, అన్నీ ఒక ఓపెనింగ్ అన్నీ చేసాము, చాలా బాగుంది. ప్రీ వెడ్డింగ్ అన్నారు, నాకు వెడ్డింగ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ చేసుకోలేము. ప్రాబ్లీ ఆ పిల్లలు ఏదో ఉంది కదా, ఓకే నాకు పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడు చేస్తాను. ఆల్ ది బెస్ట్ అని. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చిన అండ్ అల్లు అరవింద్ గారికి, బోయపాటి శ్రీ గారికి, బాబుదేవి గారికి, అలీ గారికి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ గారు. ఆ ఒక్క మాట చాలా ప్లేస్కి రాసేసుకుంటారు అంటే పిల్లలు నెక్స్ట్ వచ్చే కార్యక్రమాలన్నీ ఇక్కడే చేయాలి. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్ ఆయన తలుచుకుంటే ఒక ధైర్యం వస్తుంది. మా ఈనాడు అంటే మాకు గుర్తొచ్చింది మా బాబునేని గారు. ఈరోజు సక్సెస్ఫుల్ సీరియల్, సక్సెస్ఫుల్ షోస్ చూస్తున్నారంటే ఆయన ఇన్స్పిరేషన్ వల్లనే, ఆయన ఇట్స్ ఎస్ వర్కింగ్. సో ఐ రిక్వెస్ట్ బాబునేని గారు టు స్పీక్ ఆఫ్ యూ వర్డ్స్. సార్ అందరికీ నమస్కారం. మెయిన్ ఈ కలర్స్లో మెయిన్ ఎవరైతే భాగస్తులు ఉన్నారో 7 ఆయన ఇంకా దే స్టార్ట్ కెరీర్ అండ్ దే కష్టాన్ని నమ్ముకున్నారు. ఇన్నాళ్ళు వాళ్ళు కష్టపడి ఈ స్థాయికి వచ్చారు. ఇప్పుడు ది న్యూ ప్రాజెక్ట్ కలర్స్ వాళ్ళు ఏదైతే స్టార్ట్ చేయబోతున్నారో మనకి ఒక సాంగ్ ఉంది, కాలి గోడలు ఇస్తే కాపురం చేసే కళలు తెలుస్తుందని. అట్లాగే ఈ యాంబియన్స్ అండ్ ది వే కలర్ ఇది డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అనేది కాన్ఫిడెన్స్ అందరికీ కలిగే థ్యాంక్ యూ సో మచ్ సార్, వెరీ స్వీట్ అండ్ షార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనకి సినిమాలో సెట్స్ భారీ హంగామా, ఒక బ్యూటీ, ఒక గ్రాండ్ కనపడాలి అంటే మనం బోయపాటి గారి సినిమాలకి చూస్తాం మనం. సో ఆ రేంజ్ కాకపోయినా ఎక్కడో కొంచెం బాగున్నాయి. అండ్ సార్ ఎలా ఫీల్ అయ్యారు వచ్చి చూసినప్పటి నుంచి? సార్ మీ సొంత ఎక్స్పీరియన్స్ సార్, నాకు తెలిసి మీరు చిన్న లైన్ రాసేసి అందరికీ నమస్కారం. మామూలుగా చూడడానికి వచ్చాను, మాట్లాడుతున్నాను. మనకి మన తెలుగు ఇండస్ట్రీ ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికీ కూడా నిలిచిపోయేది మన రామోజీ ఫిల్మ్స్. ఈ దానిగా అసలు వేరే అంత మాట కానీ పాట కానీ చిన్న చిన్న వస్తే వాటిలో చేసుకుంటూ వెళుతూ ఉంటాం. బట్ మాకు మెయిన్ ఉండేది ఫిల్మ్స్. ఈరోజు ముందు ఈ కార్యక్రమంలో వచ్చిన అందరికీ, అలాగే గెస్ట్గా వచ్చిన పెద్దలందరికీ, ఆలీ గారికి, అలాగే అరవింద్ గారికి, మా హీరో గారికి, బాబు గారికి, అక్షర అందరికీ, మా గురువు గారు సార్ గారికి, అక్షర అందరికీ నమస్కారాలు. ఎప్పుడు కష్టపడి ఇప్పుడు ఫిల్మ్స్కి ప్రస్థానాన్ని తీసుకొచ్చాను.
సినిమా తీసాము అంటే అది కింద వాళ్ళకి నచ్చాలి, కింద సీట్లో వాళ్ళకి నచ్చాలి, పై సీట్లో వాళ్ళకి నచ్చాలి. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి జనరేషన్ ఆదరిస్తేనే సినిమా. కానీ సినిమాకి ఫ్యామిలీ సెక్యూరిటీగా బాగా అవుతుంది అంటారు. ఎందుకంటే వాళ్ళు వస్తే వాళ్ళు ఎప్పుడు వస్తారు, ఒక కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు దానికి కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నప్పుడే వస్తారు. ఎగ్జాక్ట్లీ ఈ 7 కలర్స్ కూడా 7 మోడల్స్ డెఫినెట్లీ ఇక్కడికి వచ్చిన ఒక ఫ్యామిలీ వస్తే కింద నుంచి పై దాకా అందరికీ నచ్చుతుంది. ఎవరెవరికి ఏది కావాలో ప్రతి ఒక్కటి ఇందులో ఉంది. సైజ్ అది నాకు బెటర్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యి వాళ్ళు తీసుకునే సెల్ఫీస్తో సహా చాలా జాగ్రత్తగా ఇక్కడ దాచుకున్నాక అర్థంగా ఉండండి. ఎవరో ముఖ్యంగా చెప్పాల్సింది 7 మెంబర్స్ ఒక మంచి ఫ్రెండ్స్ కలిసి ఎంతో కష్టపడి అందరూ ఒక తాటి మీద ఒక మాట మీద ముందుకు వెళ్తూ ఒక పాజిటివ్ థాట్తో పాజిటివ్ థింకింగ్తో ముందుకు పెడుతున్నటువంటి ఎప్పుడు అద్భుతంగా సక్సెస్ అవుతారని ఈ 7 కలర్స్ కన్వెన్షన్ అండ్ స్టూడియో 7 వండర్స్ అంత మంచి మంచి పేరు రావాలి. అలాగే వాళ్ళకి అన్ని కనబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈరోజు నేను ఈ కార్యక్రమం రావడానికి ఈ 7 మెంబర్స్ మా ఫ్రెండ్స్ అందరూ నాకు మెయిన్ అమెరికా అడిగాలని అడిగాను. సో